కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మానసికంగా మంచి స్థైర్యం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల పనులు, ఆస్తి వివాదాలు ఈ వారం పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయంలో ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో బదిలీలు ఆగిపోతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో కోరుకున్నటువంటి చోట్లకు మాత్రం స్థానచలనాలు ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం నూతనమైనటువంటి భాగస్వామ్యాలు కుదిరే అవకాశాలు ఉండబోతున్నాయి. లాభాలు కూడా క్రమక్రమంగా పెంచుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వినే పరిస్థితి ఉంటుంది. కుటుంబ పెద్దల నుండి పూర్తిగా చక్కని సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా పొందగలుగుతారు. కుటుంబానికి అవసరమైనటువంటి కొన్ని రకాల వస్తువులను సేకరించటం, కొనుగోలు చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. విద్యార్థులకు, ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా యోగించబోతుంది. మంచి మంచి ప్రభుత్వ సంబంధమైనటువంటి పథకాలను, ఉపాధి అవకాశాలను ఈ కర్కాటక రాశికి చెందినటువంటి విద్యార్థులు అందుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెద్దగా ఒత్తిడి చేయనప్పటికీ కూడా మీ శరీరానికి ఏదైతే సరిపడేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆహార విహారాదుల్లో ఏమాత్రం కూడా క్రమశిక్షణ తప్పినట్లయితే అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండబోతుంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు తీర్పుల విషయంలో వాదోపవాదనలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకతల నుండి, వ్యతిరేకుల నుండి ఈ వారం విముక్తి లభించబోతుంది. మంచి ఉపశమనాలు కూడా పొందుతారు. వారాంతంలో స్నేహితులను, బంధువులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సంతోషకరమైన సరదా సంబంధమైనటువంటి కాలక్షేపాలు చేస్తుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో గంగాజలమును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం జరిపే ప్రయత్నం చేయండి. కొబ్బరి నీరుతో కానీ, గంగా జలముతో కానీ, చెరుకు రసంతో కానీ, లేదా ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేసుకుని మీ కోరికలు చెప్పుకోవచ్చు.